రూతమ్మను చూడు. ఈ రూతు సమంత రూతు కాదు, మన రూతు. ఆ సమంత ఈ పేరెట్టుకుని మన బరువు తీసింది. ఈవిడ సమంత చేసే పనులు చేద్దాం డైరెక్ట్గానే అంటున్నాను. ఈ వీడియో రీల్ కట్ చేసి సమంత గారి దగ్గరికి వెళ్ళిన, అమ్మ సమంత, నీ క్రిస్టియన్ ఎథిక్స్ నువ్వు మర్చిపోయావు, అందుకే నీ లైఫ్లో క్రైసిస్ స్టార్ట్ అయింది, నీకు అర్థం కాలేదు. ఇప్పటికీ ఈ దిక్కుమాలిన దేవుని ఎక్కిరించే పనులు చేస్తున్నావు కనుకే నేను మళ్ళీ చెప్తాను, ఎఫెక్ట్ అవుతున్నావు. ఈ వ్యక్తులు, రకరకాల వ్యక్తులు నీ జీవితంలోకి వచ్చారు పోయారు. ఎందుకు? నువ్వు రూతమ్మలా నిలబడితే భలే ఉండే నీ లైఫ్. ఏమనుకుంటున్నావు? రూతమ్మను చూడు, రూతమ్మ జీవితం ఎంత బాగుందో, రూతమ్మ జీవితం ఎంత బాగుందో, ఆశ్చర్యకరం. అమోహముగా ఆ సొసైటీ అబ్జర్వ్ చేస్తుందంట. ఆ యజమాని పోయేదాన్ని, రే పద్ధతి అయిన పిల్ల, ఎవడైనా కామెంట్ చేసినా, ఎవడైనా రాంగ్ లుక్ వేసినా, ఎవడైనా కనుసైగలు చేసినా గుడ్లు బిగాసిన ఏమనుకుంటున్నారు? పనికొచ్చారు, పని చేసుకుని పొండి. ఆ పిల్ల జోలికి పోయారా, సమాధి చేసేస్తాను ఏమనుకుంటున్నారు? మరో మాట కూడా